బీఆర్ఎస్ ప్రభుత్వం వారసత్వంగా 8 లక్షల కోట్ల అప్పులు ఇచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 20 నెలల్లో అప్పులు తీర్చడానికే 2,20,676 కోట్లు కట్టామన్నారు. అయితే పాలన చేయలేక కేసీఆర్ అప్పులు పాలు చేశారని సీఎం రేవంత్ మాట్లాడుతున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు 3 లక్షల కోట్లు మాత్రమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. గత పాలకులు మాకు వారసత్వంగా 8,21,651 కోట్ల రూపాయల అప్పులు మరియు బకాయిలు మిగిల్చి వెళ్లారు. వారు చేసిన అప్పును తిరిగి చెల్లించడానికి ఇప్పటిదాకా అసలు రూపేణా 1,32,498 కోట్లు, వడ్డీలకు 88,178 కోట్ల రూపాయలు, మొత్తం కలిపి 2,20,676 కోట్ల రూపాయలను ఈ 20 నెలల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఈ అప్పుల భారం లేకపోయినుంటే ఈ సొమ్మంతా పేదల సంక్షేమానికి, తెలంగాణ అభివృద్ధికి ఉపయోగపడేది. వీళ్ళకు నడపరాక కేసీఆర్ అప్పులపాలు చేసిపోయింది. అయిపోయింది, మొత్తం ఆగమైపోయింది, మొత్తం మేము చేద్దాం అనుకున్నాం కానీ అప్పులపాలు అయిపోయింది అని చెప్పి చిల్లర మాటలు తప్ప ఒక్కటంటే 20 నెలల్లో పనికొచ్చిన మాట మాట్లాడే పరిస్థితి లేదు. పార్లమెంట్లో స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది, కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన అప్పు మీరు ఇచ్చిపోయిన అప్పుతో సహా కలిపితే 3.5 లక్షల కోట్లు, అది తీసేస్తే కేవలం 2,80,000 కోట్లు మాత్రమే అనే మాట కూడా నిన్నగాక మొన్న కేంద్ర ప్రభుత్వమే సాధికారంగా పార్లమెంట్లో చెప్పింది, బయట చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని నడపడం చేతగాక, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక, ముఖం బాగా లేక అద్దం బలగొట్టినట్టు ఇలా ప్రభుత్వాన్ని నడిపే తెలివి లేక మన నాయకుడిని ఇలా బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.